హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ 23,700, నిన్న క్లోజింగ్ 23,670 దగ్గర అయితే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఇంట్రాడేలో రీచ్ అయిన హై 23,736 మాత్రమే. 23,736 ఇంట్రాడే హై, ఓపెనింగ్ 23,700. సో ఒకవేళ ఈ 23,750 బిలో ఉంటున్నట్లయితే మనం ఈ 23,500 వరకు లోయర్ సైడ్ ఈ సపోర్ట్ని ఎస్టిమేట్ చేసాం. 23,500 దగ్గరే సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి బిలో అయితే క్లోజ్ అవ్వదు అని మాట్లాడుకుంటే, ఈరోజు సపోర్ట్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఇంట్రాడేలో 23,450 వరకు లోయర్ సైడ్ పుష్ చేసింది. 23,450 ఇంట్రాడేలో. అండ్ ఫైనల్గా యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిందేమో 23,486. హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే నియర్లీ 300 పాయింట్స్ ఉంది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే ఇక్కడే 200 పాయింట్స్ రెడ్ క్యాండిల్ బాడీ కనపడుతుంది. కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతూ వస్తుంది. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాతే ఒక బ్రేక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఈ ర్యాలీకి, ఈ బులిష్ ర్యాలీకి బ్రేక్ ఒక రెడ్ క్యాండిల్ అనుకుంటే, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఈ లోయర్ లెవెల్ సపోర్ట్ని టెస్ట్ చేయడం అండ్ బిలో 23,500 క్లోజ్ అవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మళ్ళీ ఈ రేంజ్ 23,500 నుంచి 23,230 ఈ రేంజ్లో రేపు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్కి అబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే మళ్ళీ అప్పర్ సైడ్ రేంజ్లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో ఇది 23,500 లెవెల్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్ తీసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 23,700. ఇప్పుడు 23,700 దగ్గర ఫస్ట్ 2 అవర్స్ 9:15 నుంచి 11:15 నియర్ బై వరకు కూడా ఈ 23,700 లెవెల్ని రెసిస్ట్ చేస్తూనే వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర హోల్డ్ చేశాక మార్కెట్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ 23,650 చాలా స్మాలర్ నారో రేంజ్లోనే 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకొని రిబౌన్స్ అవ్వాలి అని అనుకుంటుంటే, ఇక్కడ 11:30 క్యాండిల్లో మార్కెట్ బ్రేక్ అయింది 23,600 వరకు. మళ్ళీ అలా ఫాలో అవుతూ 23,500 వరకు కరెక్ట్ అయింది. లాస్ట్ 3 క్యాండిల్స్లో 23,500 బిలోనే కంప్లీట్ క్యాండిల్ బాడీస్ అయితే క్లోజ్ అయ్యాయి. 23,486 యాక్చువల్ క్లోజింగ్. ఇందాక డే వైస్లో చెప్పుకున్నట్టే 23,500 లెవెల్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ నుంచి అప్పర్ లెవెల్లో 23,700 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతాయి టాప్ లెవెల్లో. అలానే లోయర్ సైడ్ మార్కెట్ ఓపెన్ అవుతూ లోయర్ సైడ్ టిల్ట్ అవుతుంటే 23,300 ఇనిషియల్గా మనం చూసే సపోర్ట్. బికాస్ 200 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజ్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. అది కూడా మార్కెట్ ఓపెనింగ్ బట్టి డిసైడ్ అవుతాం, అది అప్పర్ సైడ్ ఉంటుందా లోవర్ సైడ్ ఉంటుందా అనేది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఫ్లాట్గా తీసుకోవచ్చు ఈ ఓపెనింగ్ని. నిన్న క్లోజింగ్ 51,600 దగ్గర వస్తే ఈరోజు 51,640 దగ్గర వచ్చేసింది. 51,640 ఆల్రెడీ ఈ క్యాండిల్ బాడీ క్లోజింగ్ బట్టే ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. హై వచ్చేసి 51,875. 51,875 హై. అలానే లో 51,070. 51,070 హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే 800 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. 1000 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది. అప్పర్ సైడ్ 100 పాయింట్స్, లోయర్ సైడ్ 100 పాయింట్స్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటూ 800 పాయింట్స్ అయితే కవర్ చేస్తూ ఫైనల్ క్లోజింగ్ 51,200 దగ్గరలో వచ్చేసింది. స్టిల్ ఈ రేంజ్ని రెస్పెక్ట్ చేస్తుంది బికాస్ 3 క్యాండిల్ బాడీస్ కూడా కంప్లీట్గా ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి. ఇంకొక క్రైటీరియా ఏంటంటే 51,200 నుంచి బిలో మార్కెట్ నెగిటివ్గా పుష్ చేస్తుంటే అప్పుడు ఒక 400 పాయింట్స్ రేంజ్ కన్సోలిడేషన్కి చూడొచ్చు. అంటే 51,200 నుంచి 50,800. బికాస్ ఇక్కడ హయ్యర్ జోన్లో 50,800 ఉంటుంది, ఇక్కడ కూడా హై లెవెల్లో 50,800 అరౌండ్ ఉంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ ఈ 51,000 సపోర్ట్ని బ్రేక్ చేస్తే
ఇంకొక 200 పాయింట్స్ కరెక్ట్ అవుతూ ఈ 400 పాయింట్స్ రేంజ్లో ఒక రెగ్యులర్ ఎక్స్పైరీని చూడొచ్చు అనిపిస్తుంది. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా 1.5 అవర్ పాటు 51,800 అండ్ లోవర్ సైడ్ 51,600 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం చూడొచ్చు. సో వన్స్ ఇప్పుడైతే 51,600 బిలో వెళ్ళిందో, ఆల్రెడీ నిన్న క్యాండిల్లో కూడా 51,600 ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అనుకున్నాం. ఆ లెవెల్ నుంచి అప్పర్ సైడ్ 52,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చని. సో ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు 51,600 మంచి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాగ్ అవుతూ 51,100 వరకు కూడా ఫాలో అయింది. ఫైనల్గా లాస్ట్ 2 అవర్స్లో చూసుకుంటే ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. అది 51,200 లెవెల్ దగ్గర. అందుకే ఇక్కడ నుంచి లోయర్ సైడ్ వెళ్తుంటే 50,800 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు ఇంకా అప్పర్ లెవెల్లో చూసుకుంటే 51,600. అంటే టోటల్ రేంజ్ వచ్చేసి ఇక్కడ 800 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఈ 800 పాయింట్స్ రేంజ్ని ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఈ 51,200కి ±400 పాయింట్స్ రేంజ్లో అన్ఈవెన్ ఎక్స్పైరీ కూడా అవుతుండొచ్చు. కాబట్టి ఈ 800 పాయింట్స్ రేంజే ఫిక్స్ చేసుకుంటే బెటర్. లేదు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వస్తే మాత్రమే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ 52,000 వరకు మూవ్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన వ్యూ అయితే ఇది 50,800 నుంచి 51,600. చూద్దాం మరి ఈ మంత్లీ ఎక్స్పైరీ ఏ విధంగా క్లోజ్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.